అందరికీ నమస్కారం. ఎప్పటినుంచో చాలా కష్టపడి చేసిన చేపల పులుసు ఇప్పటికైతే ఎడిటింగ్ పూర్తయింది. సో, మొదటిగా నాకు చేప నీసు వాసన వస్తే అసలు నచ్చదనమాట. సో, అందుకే ముందు నిమ్మకాయతో కడుగుతాను. తర్వాత దాన్ని మళ్ళా పెరుగుతో కూడా కడుగుతాను. సో, నిజంగా నా నీసు వాసన వస్తే నేను తినలేను. మరి అందరికి ఎలా ఉంటుందో నాకు తెలీదు. కానీ చాలామంది చెప్తూ ఉంటారు, "అరే! ఇన్ని సార్లు కడిగితే చేప టేస్ట్ ఉండదురా" అని చెప్పేసి. అవన్నీ మనకు అనవసరం. కర్రీ మనం ఎలా వండితే అంత బాగా వస్తుంది. సో, కావాల్సినంత కారం, పసుపు, ఉప్పు ఇవన్నీ వేసేసుకోండి. ఉప్పు మాత్రం కల్లుప్పు వాడండి. ఎందుకంటే ఆరోగ్యానికి చాలా మంచిది. సాల్ట్ వాడకూడదు. సో, ఇలా వాడిన తర్వాత వీటన్నిటిని కాసేపు కలిపేసి కొద్దిసేపు కలిపి దాన్ని మొత్తం మీరు పక్కన పెట్టుకోండి ఒక 10 నిమిషాలు. ఎందుకంటే ఈలోపు అది మసాలా దానికి పడుతూ ఉంటుంది. ఇకపోతే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ బయట మాత్రం కొనకండి. ఎందుకంటే అస్సలు ఎవరికి కూడా ఆరోగ్యం బాగుండట్లేదు. బయటంతా చెత్త చెత్త వస్తుంది. సో, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే మీరే ఇంట్లో రెడీ చేసుకోండి. ఈ పక్కన చూసారా శనికల్లో దంచుకునేది మొన్నే డబ్బులు ఇచ్చి కొన్నాను. సో, దాంట్లో వేసేసి అన్నీ రుబ్బేస్తాను అనమాట. అయితే ఈ గ్యాప్లో ధనియాలు తెచ్చాను. ఇందాక డబ్బులు ఇచ్చి ₹10 కొన్నాను. తెచ్చాను కానీ అది పురుగులు పట్టేసినాయి. నాకు నచ్చలేదు. అరే! ఇంత కష్టపడి చేసిన కూరలో ఈ పురుగులు పట్టిన ధనియాల పొడి ఏమి ఇస్తాంలే అని చెప్పేసి దాన్ని తీసుకెళ్ళి డస్ట్‌బిన్‌లో పడేశాను. చేతులారా డబ్బులన్నీ చెత్తకుప్పలో వేసినట్టు అయింది. సర్లే ఇంక పోయినటి కోసం ఏం ఆలోచిస్తాంలే అని చెప్పేసి దాన్ని వదిలేసి మన దగ్గర ఏమైతే ఉన్నాయో వెల్లుల్లిపాయ, అల్లం అండ్ జీలకర్ర ఉంది. సో, వీటిని మాత్రం వేసేసి మళ్ళీ మనం ఎప్పట్లానే దానికి మసాలా మనం ఇంట్లో ఎలా తయారు చేసుకుంటాం అలానే అన్నీ వేసేసి దడదడదలు ఆడిచేసి దంచేసాను అనమాట. సో, ఇలాంటి మసాలా చేసుకోవడం వల్ల మనకి హెల్త్ చాలా మంచిది. బయట ఇవన్నీ ఏదో అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీమేడ్ తెచ్చేస్తున్నారు, ఫ్రిడ్జ్లో పడేస్తున్నారు. సీరియస్గా చూడండి, ఇంతకు ముందు లేని జబ్బులన్నీ కూడా ఇప్పుడే వస్తున్నాయి. అవన్నీ కూడా ఖచ్చితంగా మనం తినే తిండి బట్టే వస్తాయి. సో, కాబట్టి వీలైనంత వరకు అన్నీ ఇంట్లో చేసుకోవడానికి ట్రై చేయండి. సో, అల్లం వెల్లుల్లిపాయ, జీలకర్ర మొత్తం అన్నీ. ఇకపోతే ఉల్లిపాయ చూసారు కదా, దాన్ని ఇలా కోరుకోవడానికి మీకు ఆల్రెడీ దీనికోసం నేను చెప్పేశాను కూడా. అయితే దీని మధ్యలో ఉల్లిపాయలో ఈ ముచ్చుకుంటుంది కదా, ఇది అబ్బాయిలు తినకూడదంట, మగాళ్ళు. సో, కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ ఇంట్లో మీరు వంట చేసేటప్పుడు వంటలో ఉల్లిపాయలో ఉన్న ఈ ముచ్చుకి వేయకండి. లేకపోతే ఆరోగ్యానికి సర్వనాశనం ఏం చేయడానికి చింతపండు. సో, ఎంత నాశనం అయిపోయినా పులుపు కావాలి కదా. సో, తప్పదు. చింతపండు నానబెట్టుకొని దాంతోపాటు మనకు కావాల్సినవన్నీ పచ్చిమిరకాయలు, టమాటాలు, ఇకపోతే చేపల పులుసులో బెండకాయలు వేయడం అసలు అదొక స్పెషల్ అనమాట. మనం రాజమండ్రి వెళ్తుంటే విజయేశ్వరం దగ్గర చేపలు ఎన్ని ఉంటాయో అందులో బెండకాయ ముక్కలు కూడా అన్నీ ఉంటాయి. సో, వాళ్ళ దగ్గర చూశాను. దాన్ని ఇలా కోసుకొని 4 ముక్కలుగా 4 బెజ్జలు పెడితే అవి సూపర్గా పులుసు లోపలికి లాక్కొని బాగా మగ్గిన తర్వాత పులుసు లోపల లాక్కొని అసలు మనం చేప ముక్క తినాలో బెండకాయ ముక్క తినాలో కూడా అర్థం కాదు. అంత బాగుంటుంది అనమాట. సో, కాకపోతే వాటిని ముందుగా కొంచెం కర్రీలు వేసిన వెంటనే విడిపోకుండా ఉండడం కోసం ఇలా నూనెలో వేసుకొని కొంచెం ఫ్రై చేసుకుంటే లైట్గా గట్టిపడతాయి కదా. సో, కాబట్టి అవి కూరలో వేసి ఉడికిన తర్వాత కూడా అవి ముక్కలు అవ్వకుండా ఉంటాయి. ముక్కలాగే బెండకాయలాగా వేసేసుకోండి. దాన్ని కొయ్యొద్దు. ఆసుత ఈసుత కట్టి చూసారా ఇంకా స్టైల్ వేసింది. సో, ఇలా వేసి అది మరిగిన వేగిన తర్వాత ఇందాక తెచ్చుకున్న మసాలా ఉంది కదా, ఆ మసాలా కూడా వేసేసి నీట్గా అందులో పచ్చిమిరకాయ, ఉల్లిపాయ ఇవన్నీ వేసేసి ఇందుకే టమాటాలు కూడా కోసానండి. ఇందాక నుంచి వీడియోలో కనిపించట్లేదు. అది ఎడిటింగ్ మధ్యలో వచ్చిందో లేదో నాకు అర్థం కావట్లే. సరే, ఇవైతే ఉన్నాయో ఇవి వచ్చేసింది. ఈ టమాటాలను కూడా చక్కగా కోసుకొని టమాటాల్లో కూడా మనకి ఉల్లిపాయలు ఒక ముచ్చుకు తీసాను చూసారా, సేమ్ టు సేమ్ అలాంటి ఒక మధ్యలో ముచ్చుకుంటుంది. ఇవి ఎందుకో నాకు ఎవరో చెప్పారు, అరే ఇవి మగపిల్లలు తినకూడదు అని. రీజన్ ఏంటో నేను అడగలేదు, వాళ్ళు చెప్పలేదు. సో, ఎంతైనా పెద్దలు చెప్పారు కదా అని చెప్పేసి మీకు కూడా చెప్తున్నా. ఉల్లిపాయలను టమాటాలను ఆ ఉండే ముచ్చుకలు అయితే తినకండి. అవి కట్ చేసేసి పక్కన పడేసేయండి. మనం ఈ కర్రీలో కోసం మాత్రం టమాటాని చక్కగా ఇలా మొత్తం పిండిగా చేసేసుకొని దాంట్లో ఆ టమాటా దాని అంటే గుజ్జో పులుసో సంథింగ్ ఏదో ఒకటి. సో, అది వేసుకోండి. వేసుకున్న తర్వాత అది లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత మీకు ఎంతసేపు కావాలో అంత మగ్గబెట్టుకొని దాంట్లో మీరు ఎక్కువ తింటే ఎక్కువ కారం వేసుకోండి, లేదంటే మీకు కావాల్సినంత వేసుకొని కల్లుప్పు తెచ్చి అందులో వేసుకొని మనం ఇందాక కలిపేసి రెడీగా పక్కన పెట్టేసాం కదా చేప ముక్కలు, గుర్తునే మర్చిపోయారా. సో, ఆ ముక్కలను తీసుకొచ్చి దీంట్లో అయితే పెట్టండి. మీకు విషయం చెప్పనా, ఈ చేపల కూర వండిన రోజు మా పక్కింటి ఆంటీకి పాపం చేపల కూర వేద్దాం అనుకున్నా. కర్రీ అంతా అయిపోయిన తర్వాత ఫోన్ చేశాను, ఆంటీ ఇంటి దగ్గర ఎవరు లేరేంటి అని. అమ్మ ఈరోజు ఒక ఫంక్షన్ తగిలిందమ్మా, ఫంక్షన్కి వెళ్దాం, భోజనాలు చేస్తున్నాం అన్నారు. అర్రే మన చేతి చేపల పులుసు తినే అదృష్టం లేకుండా పోయింది ఆంటీకి అనుకున్నాను. మరి అంతే కదా, వర్మగడి చాలా బాగా చేస్తాడు వంట, మీకు తెలియట్లేదు. కాబట్టి చెప్పడం మర్చిపోయింది, వీడియో వెళ్ళిపోతుంది. ఇవన్నీ ఇందులో పెట్టుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు బ్రేక్ ఇచ్చి అదే రాశాను కదా అక్కడ, దాన్ని ఇలా మగ్గిన తర్వాత ఒక్కొక్క ముక్కని చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని అవి ఇరిగిపోకుండా ఇగో ఇలా ఒకదాని తర్వాత ఒకటి తిరిగేసుకుంటూ ఆ కిందున్న మసాలా ఫ్రై అంతా కూడా వాటి పైకి వేస్తూ వాటిని శుభ్రంగా సెట్ చేశారనుకో,
అప్పుడు దీంట్లో మనం ఇంకా కొన్ని మన దగ్గర పక్కన పెట్టేసుకున్నాయి కదా, బెండకాయ ముక్కలు, ఇందాక ఇది చింతపండు రసం చెప్పాను కదా. చింతపండు రసం కూడా ఎక్కువ ఎంకరేజ్ చేయకండి, ఎందుకంటే ఎక్కడో నేలకొండేపాడు ఆయుర్వేద హాస్పిటల్కి వెళ్ళాను. ఎట్టి పరిస్థితుల్లో అసలు చింతపండు అంత ప్రమాదకరం ఇంకేం లేదంట ఆయన చెప్పారు. సో కానీ మనకి ఎంత ప్రమాదమైనా సరే నోటుకు పుల్లపుల్లగా తలగపోతే ఎవరు తినలేరు కదా. అందుకే బాగా గుర్తుపెట్టుకోండి, మనకి ముక్కల్లోకి ఎన్ని నీళ్ళు కావాలో అన్నీ పోసుకోండి. ఎవరైనా సరే మాకు పులుసు ఎక్కువ కావాలి అనుకొని నీళ్ళు ఎక్కువ పోసేసుకున్నంత మాత్రం టేస్ట్ అయితే ఉండదు, అది చాలా పలసగా అయిపోతుంది. సో ఇలా వేసిన తర్వాత దాన్ని కొంతసేపు చిన్న మంట పెట్టుకొని పులుసు బాగా మరగనివ్వండి. మీకు బాగా చెప్తున్నాను, మీకోసం ఇంత కష్టపడి వీడియో చేస్తున్నాను, మీరు ఎందుకని నన్ను సబ్స్క్రైబ్ చేయట్లేదు, లైక్ చేయట్లేదు, కామెంట్ చేయట్లేదు, మన వీడియోలు బయటికి వెళ్ళట్లేదు. మన ఛానల్ పెట్టి 5 సంవత్సరాలు అయిపోయింది, చాలా బాధగా ఉంటుంది. వస్తున్నారు, చూస్తున్నారు, అరే మన షార్ట్లు కూడా బాగానే వెళ్తున్నాయి, కొన్ని వేల మంది చూస్తున్నారు, కానీ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయకపోతే నాలాంటి వాడికి ఉత్సాహం ఎక్కడ వస్తుంది చెప్పండి. సో మీకోసం, మనందరి కోసం ఇది నేను కష్టపడి చేశాను. నేను మీ వాడిని, గుర్తుపెట్టుకోండి. ఈ చేపల పులుసు మీకు, నాకు, అందరికీ కలిపి. ఇందాక చెప్పాను కదా, చేప ముక్కతో పాటు బెండకాయ ముక్క కూడా ఒకేలా ఉండాలని. సో ఇలా ఉంటుంది, సూపర్ ఉంది. థ్యాంక్ యూ.